బైక్ కావాలరా. మీ మావయ్య ఎక్కడ కొన్నాడో చెప్పురా. మా మమ్మీని అడిగి నేను కూడా మినీ బైక్ కొనుక్కుంటా. చెప్పురా ప్లీజ్ రా చించాన్. అప్పుడు కూడా చెప్పేశారు. మొన్నేమో మా పెట్రోల్ పంపులో మొత్తం పెట్రోల్ అంతా ఫుల్ కొట్టించుకొని ఒక్క పైసా కూడా ఇవ్వకుండా పైగా నా హోంవర్క్ చేయరా అంటే చేయనంటావా? ఇప్పుడేమో నీకు మినీ బైక్స్ ఎక్కడ కొనని చెప్పరా? నేను చెప్పను రా. మా పెన్న మావయ్య నా కోసం మాత్రం ఇటువంటి మినీ బైక్స్ చేపిస్తాడు. మాకేం అవసరం లేదులేరా. ఏదో అడిగాను, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా చెప్తావని. మాకేం అవసరం లేదులే. మా మమ్మీని అడుగుతా. మా మమ్మీకి తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు. మా మమ్మీని అడిగి మేము చేపించుకుంటాలే. బాడీ నీ దగ్గర ఉంది. డొక్కులో పెంచి నాలుగు చీసా తారు ఎంత బాగుందో. వెళ్ళిపోరా, మా ఇంటి దగ్గర ఉండి మాకు నువ్వు వెళ్ళిపోషించాను. నా కళ్ళ ముందు ఉండకు. వెళ్ళిపోతారా? ఇక్కడ ఉంటానేంటి? నా బైక్ నా డొక్కులో కేటి బైక్ అంటావా? నీ తారా డొక్కులో తారు. నా బెంజిన్ తిడతావా? ఒరే ఇంకొకసారి పెట్రోల్ కావాలని మా ఇంటికి వస్తా కదా, అప్పుడు చెప్తా నీకు ఒక్క చుక్క కూడా పెట్రోల్ ఇవ్వమంటరా. నువ్వు ఎక్కడికి వెళ్ళి కొట్టించుకో నీ తారికి. అంతేగాని మా ఇంటికి ఇంకోసారి మినీ పెట్రోల్ పంపుకి వచ్చావనుకో నీకు గుండు పేలిపోద్దురా కజామా. పాపం పిల్లలు నా బుజ్జి కేడుని తిడతాడు వీడు. ఒరే కజామా ఇంకోసారి నాకు ఎప్పుడు హార్క్ చేయవట్లే. నిన్నెప్పుడు కూడా అడగను ఇంకా. బాయ్. నువ్వు అడిగినా కూడా నేనేం చెయ్యలేరా. వెళ్ళిపో. నేను మా మమ్మీని అడిగి అన్ని కొనుక్కుంటాగా. కొనుక్కోలేరా? చూడండి పిల్లలు కజామా గడ ఎంత మాట అంటున్నాడు. నా కేటీఎం బైక్ డొక్కులో కేటీఎం బైక్. పిల్లలు మీరందరూ లైక్ చేసి కామెంట్ చేయండి. మన పెన్నమ్మావయ్య పాపం చాలా రోజుల నుంచి దిగులుతూ ఉన్నాడు. ఏంటంటే వీడియోకి సరిగా లైకులు రావట్లేదంట. మీరు ఒక పని చేయండి, ఈ వీడియోకి ఎవరెవరు లైక్ కొడుతున్నారు ఎన్నో లైక్ కామెంట్ చేసి మీ మిత్రులందరికీ ఈ వీడియోని అయితే కింద షేర్ బటన్ ఉంటుంది, షేర్ కొట్టేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపుల్లో. సరే నేను వెళ్ళి ఇక దీనికైతే పెట్రోల్ కొట్టించాలి. దారి మధ్యలో నాకు ఏటీఎం బైక్ పెట్రోల్ అయిపోయిందబ్బా. మనకి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. నేను ఇక మా ఇంటి దగ్గర పెట్రోల్ పంప్ ఉంది కదా, వీటిలోనే ఫుల్గా పెట్రోల్ కొట్టించేస్తాను. బలే అమ్మయ్య మా తనకైతే వచ్చేసాం. పిల్లలు త్వరలో ఈ సెకండ్ ఫ్లోర్ లో కూడా మొత్తం మినీ కార్లని తెప్పించేద్దాం. మా పెన్నమావి నా కోసం అన్ని కొంటున్నాడుగా. మా పెన్నమావి సూపర్. అందుకే మీరు వీడియోకి లైక్ చేసి #పెన్నమావి సూపర్ అని కామెంట్ చేయండి. అదిగండి నా బుజ్జి సూపర్ కార్స్. నా ఫెరారీ కారు, నా బుగాటి చీరన్ కారు భలేగా ఉన్నాయి కదా. ఉండండి, ఈ కేటీఎం డ్యూక్ లో పెట్రోల్ అయిపోయినట్టుగా ఉంది. నేను ఎప్పుడూ కేటీఎం డ్యూక్ కి పెట్రోల్ కొట్టించేస్తాను. వావ్ నా బెంజ్ కార్ ఎంత బాగుందో. బుజ్జి కారు సూపర్గా ఉంది కదా. ఆ కజమా గాడికి కుళ్ళు, ఈ కేటీఎం బైక్ చూస్తే కుళ్ళు. ఎందుకంటే ఈ ఊర్లోని ఎవ్వరి దగ్గర ఇటువంటి మినీ బైక్స్ అస్సలు లేవు. కార్ అన్న ఉంది కానీ మినీ బైక్స్ ఎవ్వరి దగ్గర లేవు. మా పెన్న మావయ్య అందుకే కింగ్ అంటారు నాకు. అరే ఏంటి ఇక్కడ స్ప్లెండర్ బైక్ చూడండి పిల్లలు, వెనకాల ఎండలో. అరే ఏమైంది దీనికి? అయ్యోయ్యో ఏంటి ఇక్కడ గద్ద ముక్కు పరిచినట్టుగా ఉంది. నా స్ప్లెండర్ బైక్ ఏమైంది? ఇక్కడ ఇరిగిపోయింది హ్యాండిల్స్ అన్ని. అయ్యోయ్యో త్వరగా పెన్నమాకి చెప్పాలి. అమ్మో ఎండలో పెడితే పైనుంచి గద్ద కాక వచ్చి దాన్ని పొడి చేసి వెళ్ళిపోయింది పిల్లలు. పాపం నా స్ప్లెండర్ బైక్, దానికి ఒళ్ళంతా గాయాలైపోయింది. త్వరగా పెన్నమాకి చెప్పాలి. పెన్నమావయ్య ఎక్కడున్నాడు పెన్నమావయ్య? అరే ఏంటి ఇక్కడ గ్యారేజ్ దగ్గర కూడా లేడు. అబ్బబ్బా పెన్నమావయ్య ఎప్పుడు చూసినా నిద్రపోతూనే ఉంటాడు. ఎప్పుడు చూసినా నన్ను అంటాడు పెన్నమావయ్య షించాన్ నిద్రపోతూని. మా పెన్నమావయ్య అసలు చేసిన నిద్రపోతూ. పెన్నమావయ్య పైన స్ప్లెండర్ బైక్ కాకి కూడా చేసింది మావయ్య. పెన్నమావయ్య రండి మావయ్య. ఏంటి ఉలికి పలుకులేదు? ఎక్కడున్నారబ్బా పెన్నమావయ్య? ఏంటి ఇక్కడ ఉన్నారా? పెన్నమావయ్య పైకి లేకండి. పైన గద్ద వచ్చిన స్ప్లెండర్ బైక్ ని మొత్తం నాశనం చేసేసింది. త్వరగా శాండిబాబా షాప్ కి వెళ్ళిపోదాం పదండి మావయ్య ప్లీజ్. పెన్నమావయ్య ఏంట్రా ఎప్పుడు చూసినా నా జోబికి చిల్లు పెట్టే పని చేస్తుంటావు?